గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. తెలుగు ఆత్మ గౌరవం పుట్టిన రోజుది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన రోజుది. తెలుగు జాతికి దశ దిశ నిర్దేశించిన రోజు ఈ పండగ రోజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే సమయంలో ఇక్కడ భూమా నాగిరెడ్డి కూడా ఈ రోజే పుట్టాడు. అలాంటి మంచి నాయకుడిని ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఘాటు గొళ్ళెళ్ళి ఆయనకు నివాళులు అర్పించి వచ్చానంటే ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన పేదవాళ్ళ పాలిట శాపంగా మారింది. పేదలు నిరుపేదలుగా మారిపోయారు, యువత నిరుద్యోగులుగా మారిపోయారు. నేను అందుకనే ఈ ఆళ్లగడ్డలో ప్రారంభిస్తున్న స్వర్ణ యుగం మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఈ మీటింగ్ లో మీరందరూ ఒకటే ఆలోచించాలి, స్వర్ణయుగం కావాలన్నా తెలుగు జాతికి, లేకపోతే రాతి యుగం కావాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో? స్వర్ణయుగం కావాలంటే చేలు పైకెత్తండి. రాతి యుగం వద్దనే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. ఎందుకు నేను ఈ మాట వాడానంటే, నేనేదో అధికారం కోసం రాలా మీ దగ్గరికి. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని, 40 సంవత్సరాలుగా ఎమ్మెల్యేని, ఇప్పటికే 40 ఏళ్లుగా ఎమ్మెల్యే. ఎవరికి దక్కని గౌరవం దక్కింది. ఎవరు చేయలేని పనులు కూడా నేను చేసిన నిజాయితీ నిరూపించుకున్నా. ఈరోజు నేను ఒక పిలుపు ఇవ్వడానికి వచ్చా. రాతి యుగం వైపు వెళ్తారా, స్వర్ణ యుగం కోసం నాతో నడుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకుంటే, అనర్హులకి, అసమర్థులకి, రాక్షసులకి అధికారం ఇచ్చాం. అదే మనకు ఈరోజు ఈ కష్టం. అలాంటి దుర్మార్గులు రాకపోయింటే కష్టాలు వచ్చేటి కాదు. దీనికి ఒక సామెత చెప్తాను, ఒక చిన్న కథ మీ అందరికి ఆలోచించుకోవాలి. మీరు కూడా ఒకప్పుడు ఇనుంటారు కానీ మర్చిపోయి ఉంటారు. భస్మాసుడు ఉండేవాడు, జ్ఞాపకం ఉందా అందరికీ? ఈశ్వరుడి భక్తుడు భస్మాసురుడు. ఆయనతో తపస్సు చేశాడు బోడా శంకరుడు. ఆ తపస్సుకు మెచ్చిపోయాడు, కరుణించాడు, కోరుకోమన్నాడు. ఇమ్మీడియట్ గా భస్మాసుడు కోరింది, నేను ఎవరి తలపైన నెత్తి పెడితే, నెత్తిన చేయి పెడితే వాడు బూడిదైపోవాలా అని కోరుకున్నాడు. పాపం ముందు వెనక ఆలోచించలేదు. ఈశ్వరుడు ఆలోచించకుండా వరం ఇచ్చాను పో అన్నాడు. అక్కడి నుంచి ప్రారంభమైన కష్టాలు. తనకు వరం ఇచ్చిన భస్మాసురుడు, ఎవరైతే భస్మాసురుడు ఉన్నాడో శంకరుడి మీదనే చేయి పెట్టబోయాడు, ఆయన నెత్తినే చేయి పెట్టబోయాడు. శంకరుడికి దిక్కుదేల పాపం. ఏం చేయాలో ఆలోచించాడు, ఎక్కడెక్కడో దాంకున్నాడు. కడాన పోయి విష్ణువు దగ్గరికి పోయి, తప్పైపోయింది, నేను వరం ఇచ్చాను, వాడు నానెత్తినే చేయి పెడుతున్నాడు, కాపాడు మహోప్రభు అంటే, అప్పుడు ఆయన మీరు చూస్తే విష్ణుమూర్తి మోహిని అవతారంలో వచ్చి ఈ భస్మాసురుణ్ణి మోసగించి కూడా అంటే మరిపరించి తర్వాత ఆయన చెయ్యి ఆయన ఎత్తినే పెట్టుకున్నాడు. ఆ దెబ్బతో ఏమయ్యాడు? భస్మం అయిపోయాడు, బూడిదైపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, మీ దగ్గరకు వచ్చాడా, ముద్దులు పెట్టాడా, ఒక్కసారి అన్నాడా? మురిసిపోయారా మీరందరూ? ఓటేశారా లేదా? ఇప్పుడు అందరూ నెత్తిన చేయి పెట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
అందరికీ కష్టాలు వచ్చాయి. వచ్చాయా లేదా మీరే చెప్పండి. ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి, ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన చరిత్ర ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డి. జగన్కు తెలిసింది రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, దాడులు, కేసులు తప్ప ఇంకేమీ తెలియని వాడు. ఎవరైనా సరే మంచి కార్యక్రమం చేయాలంటే దేవుని దగ్గరికి వెళ్తాం. క్రిస్టియన్స్ అయితే చర్చికి వెళ్తారు, ముస్లిమ్స్ అయితే మసీదుకు కూడా వెళ్తారు. అది ఒక నమ్మకం.